నుంచి మరి చేసుకొని ఏం లేవా సామాన్ కూడా గిన్నెలు లేవు, భోగన్లు కూడా లేవా? ఎత్తుకోయినాడు. ఎత్తుకపోయినరా? ఒక అన్న సైకిల్ ఎక్కిసి గీత పెట్టాము, అది ఎత్తుకోవాలి. ఇల్లు మొత్తం మొత్తం ఎలుకలు చచ్చిపోయినాయి ఇంట్లో. మంచి అప్పుడు వాన పడితే ఆడ వండుకుంటది, మన బయట వండ పెడుతుంది. సో గాయస్, చాలా మంది అయితే ఈ బుడ్డోడు కోసము చాలా మంది బుడ్డోడు ఎక్కడ ఉంటాడు, వాళ్ళ ఇల్లు ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది, వాడు తినుడు ఎట్లా, వాడు ఉండు ఎట్లా అని చాలా మంది అయితే నాకు మెసేజ్ చేస్తారు, కాల్ చేస్తారు, డిఎం అవుతారు చాలా మంది. అందుకోసమే మీ గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి మొత్తం తెలియజేయాలని వాళ్ళ ఇంటికి అయితే వచ్చిన వాళ్ళ పరిస్థితి అయితే మొత్తం కనుక్కుందాం. చూసుకోవచ్చు, వాళ్ళ డాడీ అయితే మనం చూసి బయటికి వస్తుండో ఫుడ్ అయితే తీసుకొచ్చి ఇందాక బుడ్డోడు కలిస్తే వాడికి ఫుడ్ తినిపించి వాళ్ళ వానికి వాళ్ళ ఇంటికి అయితే వాళ్ళ డాడీకి ఫుడ్ పట్టుకొని వచ్చిన. ఒకసారి వాళ్ళ డాడీతో కనుక్కొని మొత్తం వాళ్ళ పరిస్థితి ఏంది మొత్తం కనుక్కొని చెప్తా. లాంగ్ వీడియో అయితే ఉంది, చూసేయండి. తినకపోతే ఇట్లా మార్నింగ్ నుంచి మరి చేసుకొని ఏం లేవా సామాన్ కూడా? గిన్నెలు లేవు, భోగన్లు కూడా లేవా? ఎత్తుకోయినాడు. ఎత్తుకపోయినరా? అట్లా బియ్యం, ఉప్పు, నిత్యావసరం ఒకటేసరికి మొత్తం ఎత్తుకున్నాడు. ఎందుకు? ఎవరు ఎత్తుకోరు? ఒక అన్న సైకిల్ ఎక్కిసి గీత పెట్టాము, అది ఎత్తుకోవాలి. ఇల్లు మొత్తం గబ్బు వాసన వాసన. ఇక్కడ చూపి లోపల మొత్తం ఎలుకలు చచ్చిపోయినాయి ఇంట్లో. ఇక మా మంచి అప్పుడు వాన పడితే ఆడ వండుకుంటది, మన బయట వండ పెడుతుంది. చూస్తారు కదా వీళ్ళు ఇల్లు పరిస్థితి అయితే ఇట్లా ఉంది. ఒక్కసారి మొత్తం చూడండి, వీళ్ళు తెచ్చుకున్న రేషన్ కూడా ఎవరో నైట్ వచ్చి మొత్తం ఎత్తుకపోయారంట. అసలు వాళ్ళు వంట చేసుకోవడానికి భోగాలు లేకుండా మొత్తం ఎత్తుకపోయారంట. చూడండి ఒక్కసారి వీళ్ళ ఇల్లు పరిస్థితి ఎట్లుందో. ఇంతసేపే వీళ్ళు ఈ పిల్లలు రోడ్ సైడ్ కనిపించారు, అన్న ఒకసారి ఇంటికి పోదా అంటే ఇంటికి తీసుకొని వచ్చినా. మీరు కూడా అడుగుతారు కదా వాళ్ళ ఇల్లు చూపెట్టన్నా వాళ్ళ పరిస్థితి ఏందని. చూసుకోండి మీరే ఒకసారి వాళ్ళ ఇల్లు పరిస్థితి మొత్తం. చూస్తారు కదా ఈ చిన్న రూమ్ లో వీళ్ళు నివసిస్తారు. అసలు వీళ్ళు చేసుకోవడానికి మొత్తం సామాన్ లేకుండా కూడా ఎవరు ఎత్తుకొని పోయిరంట. వాళ్ళ డాడీ తోటి అయితే మాట్లాడదాం. అదే వాళ్ళ పిల్లల గురించి మీరు కూడా అడిగారు కదా, అన్న పిల్లలు చదువుకుంటారా, మేము చదివిపిస్తాము, మా దగ్గర కంపెనీ మేము చూసుకుంటామంటారు కదా. వాళ్ళ డాడీ తోటి అయితే ఒకసారి అడుగుదాం. ఇందాక పిల్లలతో మాట్లాడా, హాస్టల్కి వెళ్తారా అంటే వెళ్తామన్నా చదువుకుంటామని చెప్పారు. వాళ్ళ డాడీ తోటి అయితే పర్మిషన్ తీసుకుందాం ఒకసారి. వాళ్ళ డాడీ ఏమంటాడు? అన్న మీ పిల్లలు హాస్టల్కి పోతారంటే ఇట్లా పంపిస్తామా మరి? ఇంతకు ముందు వీళ్ళకు బోసా, వీళ్ళకు నేను బట్టి తప్ప ఆధార్ కార్డు లేవు. మేము మా ఆధార్ కార్డు మేము ఇట్లా అని చేస్తాము. నాది ఉంది ఆధార్ కార్డు. నా భార్య అయితే సేవలు కొట్టి పిల్లలు మన చదువుకున్నాడు అంటే ఓపెన్ గా చెప్పేసినాం, ఏం చదువుకోలేడు టీచర్ అంటే ఒక 3 2 చదువుకుంటే జాయిన్ చేసుకుంటున్నామని అన్నాడు. అట్టయ్యా మేము గిటగా స్కూల్ కు అంగన్వాడీ స్కూల్ చిన్నగా ఉన్నాడు. ఆయమ్మ అనేది పెట్టింది ఇద్దరికి ఇక అయ్యి మేము గిట బాగా ఆలోచన చేస్తే ఏం చేయాలని అనుకుంటే ఆ లోపల మా నాయన ఇటు కాలం అయినాడు. అదే ఇప్పుడైతే వాళ్ళు మేము చదువుకుంటామన్నా హాస్టల్ పోతాము, మేము మంచిగా చదువుకుంటామంటారు. వాళ్ళని హాస్టల్ చేసే బాధ్యత మాది. ఎట్లా మరి పంపిస్తారా మరి మీరు? ఆధార్ కార్డు లేవని మేము ఆధార్ కార్డులు ఎట్లా అని చేస్తాం, వాళ్ళని హాస్టల్ పంపిస్తాము. మీ పర్మిషన్ అడుగుదామని అడుగుతున్నాం, మీరు ఏమంటారు? మీతో కనుక్కుందామని. ఇప్పుడు ఏమంటారు అంటే చాలా మంది పెద్దవాళ్ళు చదువుకున్నారు, ఈయన ఒక 3
ఇద్దరు 3-4 చదువుకుంటే అది ఏదో చిన్నప్పటి నుంచి ఆ పరిస్థితి బాగాలేనందుకు అట్లా అయిందేమో. ఇప్పటి నుంచి అయితే నువ్వు ఎంతవరకు అయితే అంతవరకు వెళ్ళి చదివిపిస్తారు. మీరు పంపిస్తా అంటే మేము వాళ్ళని హాస్టల్ వేస్తాము, వాళ్ళని చదివిపిస్తాం. పంపిస్తాము. పంపిస్తారు కదా. అదే. అదే ఈడు ఉన్నారనుకో ఇదే పరిస్థితి అవుతుంది. ఇక వాళ్ళు చదువుకున్నారు అనుకో మీ జీవితాలు చేసేది. నేను అప్పట్లో 2వ తరగతి చదువుకున్నా. మా నాయనమ్మ వల్ల ఇక నాకు అత్తింటికి వచ్చింది. మా నాయనమ్మ మా నాయన వాళ్ళ ఇద్దరు వల్ల ఇద్దరు వల్ల నా గట్టి ఇంటికి వచ్చింది. ఇంకా ఏమో పెన్నులో ఏమో తీసుకురమ్మన్నారంట మగని మా నాయన అప్పుడు 2వ తరగతి బుక్స్ ఇస్తాడుగా. అయితే నాకు 20 రూపాయలు అవసరం ఉండే 20 రూపాయల కోసము 20 రూపాయలు రేపు ఇయ్యన్నా ఈ అప్పటికేగా వస్తువులు వెలిగితే కొట్టేసింది. అదే వీళ్ళు మొన్న లడ్డు వీడియో పెట్టినా కదా. వీడియో పెడితే కొంతమంది అడుగుతారు, తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని హాస్టల్ జాయిన్ చేపిస్తారంట. అదే పంపిస్తారా అన్నట్లు కనుక్కుందామని మీ సైడ్ వచ్చినట్టు. కరెక్టే. కానీ వీళ్ళకి ఆధార్ కార్డులు లేవు. మేము ఆధార్ కార్డు ఎట్లా అని చేస్తాం? మా ఆధార్ కార్డు లో మీరు వేస్తాం వాళ్ళని. లేదు నా ఆధార్ కార్డు ఉంది. ఉందా నీది? నీది ఉంటే పర్లేదు. వేరే వాళ్ళు కూడా కలవడానికి వస్తారంట, మాట్లాడతారంట. వాళ్ళు పోతా అంటే చెప్పు వాళ్ళు అడిగినాం ఎంతసేపు, మేము పోతామన్నా స్కూల్ పోతాం, మేము చదువుకుంటామని చెప్పి మాట ఇచ్చారు. అందు గురించే ఇంటికి తీసుకొని వచ్చినాం. వాళ్ళకి ఫుడ్ తిన్నారు, మళ్ళీ మా ఆయన తినలేడని అంటే నీకు కూడా తీసుకొని వచ్చినాం. మా అమ్మ నీకేమైనా రేషన్ కూడా కావాలంటే నువ్వు అదే వాళ్ళ హాస్టల్ పోతారా, వాళ్ళు నీకేమైనా రేషన్ అదే రేషన్ కార్డు ఉంది. రేషన్ కార్డు ఉంది, ఇది చేసుకోవడానికి బోగాన్లు గిన్నెలు అవన్నీ మేము ఇప్పిస్తాము, సరేనా? అదే వేరే వాళ్ళు కూడా అడుగుమన్నారు. వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ పరిస్థితి ఏందో కనుక్కొని మాకు చెప్పండి అని చెప్పారు. అందు గురించే ఇంటికి వచ్చినాం అనుకోని. నా ఆధార్ కార్డు పాన్ కార్డు ఉంది. పాన్ కార్డు మీద మాకు పి వస్తుంది. పి వెంకటేష్, బి వెంకటేష్ అని ఉంది. అదొకటి పెట్టాలా? అదే అదొకటి ఆరోగ్యశ్రీ కార్డు ఒకటి ఉంది. ఇవన్నీ అండి. సరే ఎట్లా మన పంపిస్తారు కదా వాళ్ళు పట్టుకో. మేము వాళ్ళని కనుక్కొని మీకు రేషన్ కి ఏమేమి కావాలో బియ్యము నూనె అవన్నీ ఉన్నది చేసుకోవడానికి కట్టెల పైన కట్టెల పైన చేసుకోవాలంటే మీకు ఏమైనా రేషన్ ఏమేమి కావాలో అవన్నీ తీసుకొని వస్తాం. వేరే వాళ్ళది ఆల్గితే వెళ్ళిపోయి సొంత జాగా అయితే కాదు ఇది. కాదు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది ఇక్కడ? 2025 నుంచి ఇంటున్నాం. 2020 నుంచి ఈ కాలేజీ ఉంటాము. అక్కడేమో 2017 నెల అది బాలాజీ నగర్ లో ఉంది. ఇదైతే సొంత ఇల్లు కాదు, సొంత జాగా కాదు. అది చెప్పాలి. ఇక ఇక్కడ బతికించి వచ్చినాము. ఊర్లో ఇల్లు గిట్ట లేదు మాకు. ఊర్లో ఇల్లు లేదు. అదే మీకు ఇప్పుడు ఈ పరిస్థితి ఇట్లా కదా, మీ బాబు వాళ్ళందరినీ హాస్టల్లో వెయిట్ చేసి చదివిపిస్తాము. వాళ్ళు వాళ్ళ లైఫ్ చేంజ్ అయిందనుకో మీరు కూడా చేంజ్ చేస్తాం. మీ లైఫ్ మొత్తం పే చేస్తారు, మంచిగా అవుతుంది. అందు గురించే కనుక్కోనికి వచ్చినాం నేను. చూస్తారు కదా, ఇల్లు కూడా సొంతం ఇల్లు కాదంట. ఇగో ఈ చిన్న ఇంట్లో ఉంటారు. అసలు తాగడానికి వాటర్ సరఫరా లేదు, ఏమి లేదు. ఇక్కడ అయితే చూసుకోండి, ఇక చుట్టుపక్కల మొత్తం ఒకసారి మొత్తం ఇగో ఈ బాబాయ్ అయితే చూస్తారు కదా, మొత్తం వీళ్ళ ఇంట్లో తినాలనుకుంటే కూడా మొత్తం వీళ్ళ 3 పూటలు తినడానికి చూసుకుంటాడంట. తినడానికి ఎట్లా చూసుకుంటారు అంటే, అన్న నేను మొత్తం అడుక్కొని మా అన్నకు మా తమ్మునికి మా నాన్నకు తినడానికి పెడతాన్నా, నేను ఏమన్నా పైసలు అడుక్కొస్తే కూడా మా మమ్మీ లాక్కొని మొత్తం తాగానికి అక్కడికి తీసుకుంటా అని చెప్పేసి చూస్తారు కదా. వీళ్ళ పరిస్థితి అయితే ఇట్లుందంట. అసలు చేసుకోవడానికి రేషన్ కూడా లేదంట. అదే మీరు సపోర్ట్ చేస్తున్నారు కదా, అందు గురించే వీళ్ళకి కనుక్కోవడానికి వచ్చిన. కొద్దిగా మీరు కూడా సపోర్ట్ చేస్తే వీళ్ళకి తినడానికి తిండి కూడా దొరుకుతుంది. మొత్తం కనుక్కున్నా, విన్నారు కదా. ఓకే మరి.